తన తన రూపము స్థూలం కాదు, తనది సూక్ష్మమైన స్వరూపం. ఆ సూక్ష్మ స్వరూపంలోనే జగత్తుంది, సూక్ష్మ స్వరూపంలోనే అంతా అవగాహన అవుతూ ఉంది. ఇప్పుడు నువ్వు చేసుకోవాలని ఈరోజు ప్రవచనం విన్న తర్వాత నువ్వు చేయాల్సిన పనిగా నువ్వు ఆల్రెడీ చేస్తున్న పని అదంతా. గమనించు, గుర్తించు. రీడ్ యువర్ సెల్ఫ్, మానిటర్ యువర్ సెల్ఫ్, కరెక్ట్ యువర్ సెల్ఫ్. రీడ్, మానిటర్ అండ్ కరెక్ట్. సీసీటీవీ కెమెరాలు పెట్టి మళ్ళీ దాన్ని కూడా మానిటర్ చేయాలి, వీళ్ళంతా పెట్టాలి. ఆ పెట్టిన వాటన్నిటిని వాడన్నిటిని స్లాట్లలో చూస్తూ ఉండాలి ఎక్కడ ఏం జరుగుతుంది. ఇంత కష్టం చెప్పండి అసలు. 12 కెమెరాలు ఉన్నాయనుకోండి, 12 స్క్రీన్లను చూడాలా లేదా? ఒకసారి ఎన్ని చూడగలడు? ఒకటే చూడగలడు. కష్టం కదా. ఒక్క స్థానంలో, తన మనసు స్థానంలో తానే చూసుకొని, తానే మానిటర్ చేసుకొని, తానే సరి చూసుకో, సవరించుకో, సరిదిద్దుకో. సృష్టి నువ్వేం చేయక్కర్లేదు, ఎవరిని నువ్వేం చేయక్కర్లేదు, అయిపోయింది. దాన్ని ఏమంటున్నారు ఇక్కడ? లాభం అన్న పదంతో చెప్తున్నారు. అది లాభం. పొందగలిగింది ఏదైనా ఉందంటే అది, జయించగలిగిన జగత్ ఏదైనా ఉందంటే అది.